మహేంద్ర స్వామితో నా పేరు శేష్ కుమార్. వివరాలకి మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ కూడా రెడీ అవుతుంది. ఇందులో ఎంపీడీఓ తీసుకున్నారు మీరు ఏమేమి ఎట్లా హౌ ఆర్ యూ డీలింగ్ విత్ దిస్? తర్వాత సర్పంచులు ఆల్రెడీ పనులు చేసి వాళ్ళు పేమెంట్ చేయాల్సిన వాటి మొత్తం అడిగారు సార్. అడిగితే చాలా కోటి 70 లక్షలు వచ్చింది సార్. మళ్ళీ ప్రయారిటైజ్ చేయండి. ఓకే, మళ్ళీ శాంక్షన్ అయిన వర్క్స్ అంటే ఇంకా నాట్ స్టార్ట్ అయిన వర్క్స్ మనకి 134 వర్క్స్ ఉన్నాయి. పొదిలిలో ఒక 6 వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. పొదిలి మార్కాపూర్ ఫీల్డ్ ఉంటే పొదిలి రెస్పాండ్ అవ్వండి. చెప్పండి. మనకి 250 వర్క్ లో ఒక్కొక్క 3 కాల్స్ ప్రిస్క్రిప్టివ్ కూడా రెస్పాండ్ లేదు సార్. ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఈసారి కాల్లో చూస్తాం సార్. లోకల్లో నాయకులు చెప్పి చేయాలి. అలా అప్లై చేసుకుని చెప్పాలి. పడుతుంది ఎవరికి తెలియదు. వాళ్ళు నో ఓపెన్ చేయాలి. అంటే కొంచెం సెల్ఫ్ అటెస్టెడ్ పాన్ కార్డ్ ఇఫ్ అవైలబుల్, లేదంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 3, దెన్ నామినీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. నామినీ ఇంత డేటా వరకు కలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. రోజుల పాటు ఎంపీడీ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మనకి బ్యాంక్ వాళ్ళు మనకి సెక్రటరీని వాలంటీర్ల ద్వారా ఇంటింటికి చెప్తాం సార్. ఆ క్యాంప్ డేట్ మనకు ముందే అనౌన్స్ చేస్తే దానికి ఒక 3 days అకౌంట్స్ ఓపెన్ చేసుకునేలాగా చేస్తాం. మండేస్ లో ఇప్పుడు తగ్గదు ఎంపీడీ చెప్పినట్టు మీకు యాక్చువల్గా ఈ 3 కేటగిరీలో ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, దాంట్లో చాలా ప్రయారిటీ ఐటమ్స్ అన్ని కలిపితే కూడా ఎంత అమౌంట్ వెదర్ ఎక్సెస్ ఆఫ్ 660 lakhs ఉంటే ప్రయారిటీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ 60 lakhs, సెకండ్ 60 lakhs, 36 నెక్స్ట్ అట్లా 2-3 ట్రాన్స్గా ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం ప్రయారిటీ చేయండి. ఈ ఫస్ట్ 60 lakhsకి ఒక కట్ ఆఫ్ పెట్టుకొని ఆల్ ఎంపీడీఓస్ అండ్ యూఓపీఆర్టీస్ ఇది క్విక్గా మీరు ప్రిపేర్ చేసి పంపిస్తే దెన్ దానికి వన్స్ రిలీజ్ అయిన తర్వాత దానికి ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ చూసుకోవచ్చు. సెకండ్, ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ బి రిలీజ్డ్. సో ఆ డబ్బు ఆల్రెడీ మీకు ఎక్కడెక్కడ ఫిక్స్డ్ టైడ్ అప్ ఫండ్స్ ఎక్కడెక్కడ ఉంటుందో దానికి వాడుకోవచ్చు. అండ్ కొన్ని జనరల్ ఫండ్స్ కూడా యూ విల్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ ఫిల్లింగ్ సమ్ గ్యాప్. సో ఈ 60 lakhs ప్రణాళిక రావాలి, ఎంపీడీఓస్ ప్రిపేర్ చేయాలి. ఈ గిద్దలూరు ఈ హౌస్ టు హౌస్ కవరేజ్లో కొంచెం గిద్దలూరు ఎందుకు వెనక్కి ఉంటుంది? శాలరీస్ రావటం లేదని చెప్పేసి ఒక 4-5 పంచాయతీలలో మాట్లాడుతున్నారు సార్. వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళను జీతాలు 15th ఫైనాన్స్ వస్తున్నాయి, మీకు శాలరీస్ ఇస్తాం రమ్మని చెప్పారు సార్. ఈ వారం నుండి మళ్ళీ వాళ్ళను చేయాలి ఖచ్చితంగా. అండ్ ఈ టైంలో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం వలన ఖచ్చితంగా ఈ శానిటేషన్స్ లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆల్ ఎంపీడీఓస్ రివ్యూ ఆర్ యూఓఆర్లీస్ వెదర్ ఆల్ ఆర్ ఇన్ ప్లేస్ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఐ హోప్ ఆల్ ఎంపీడీఓస్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు అనుకున్నాను అందరూ. సో ప్రధాన విడిగా 10 వర్కులు కానీ 2 ఇన్వెస్ట్మెంట్ అయినవి, 8 టెండర్లు ఉన్నాయి. పొదిలో ఒక 5 వర్కులు కానీ 2 ఇన్వెస్ట్మెంట్ జరిగింది. మార్కాపురం 8 గాను ఇంకా 4 టెండర్ స్టేజ్లోనే ఉన్నాయి. సో ఆల్రెడీ ఇంట్రెస్ట్ అయిన వర్క్స్ని తొందరగా కంప్లీట్ చేసుకునేదానికి మన యాక్షన్ తీసుకోవాలి. యువగలం పేరుతో నారా లోకేష్ చేసిన పాదయాత్రలో భాగంగా చెంపుత్ర సభలో చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రాష్ట్రంలో నేను ఎక్కడా వదిలిపెట్టేది లేదని సెంట్రల్ శాసనసభ టీజే సుధాకర్ స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సంస్థ భాగంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు బాగున్నారు.
పాదయాత్ర అంటే అలా రోడ్డు మీద ఎండనక వాననక నడుచుకుంటూ వెళుతూ దారమిటి కనపడ్డ ప్రజలను ప్రశ్నిస్తూ సాధక బాధకాలను అడుగుతూ అర్జీలు తీసుకుంటూ ఇచ్చిన అర్జీలకు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో సమాధానం చెబుతూ జరగాల్సిన పాదయాత్ర సరిగ్గా 5-6 గంటలు అంటే సూర్యుడు అస్తమించే సమయంలో బయటకు వచ్చి నువ్వు విదేశాల్లో చేసిన వైఖరి లాంటి వైఖరినే రోడ్ల మీద గ్రామాల్లోకి వస్తే ఒక్క ప్రజా సమస్యనైనా నువ్వు కనుక్కున్నావా? ఒక్క ప్రజా సమస్యనైనా మాకు వాట్సాప్లో పంపమని అడుగుతున్నాం కదా. పోనీ మీ సొంత పత్రికలో రాపించండి. ఫలానా చేమకుర్తి నుంచి నువ్వు ఎస్ఎన్ పాడుకు వచ్చే మార్గ మధ్యంలో చేమలమర్రి ఉంది, మంచికలపాడు ఉంది, అలాగనే గుడిపాడు ఉంది. అలాంటి ఊర్లలో నుంచి ప్రజలు వచ్చి నిన్ను అడిగేదానికి అర్ధరాత్రి నువ్వు పాదయాత్ర చేస్తుంటే ఎలా వస్తారు? రాత్రుల పూట పాదయాత్ర ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయడు కదా. స్థూలమైన రాజకీయాన్ని దయచేసి అర్థం చేసుకోమని అడుగుతున్నావు. ఎందుకు మీరు పక్క నియోజకవర్గాల్లో నుంచి సంతనోల్పాడు నియోజకవర్గంలోకి తోలేరు జనాల్ని? జిల్లాలో నలుమూలల నుంచి నియోజకవర్గాల్లోకి మా మీదకి దండయాత్ర చేయడానికి వచ్చావా లోకేష్ బాబు? నువ్వు దళిత బలహీన వర్గాల రాజకీయ నాయకత్వాన్ని ధ్వంసం చేయడాననే నీ ఎజెండా? దళిత బలహీన వర్గాల నాయకత్వాల మీద దుమ్మెత్తిపోయటమేనా నీ రాజకీయ ఎజెండా? నీకు సిగ్గుందా? మీ అయ్య 2 ఎకరాలతో ప్రారంభమైన నీ రాజకీయ ప్రయాణం ఈరోజు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లకు నువ్వు ఎదిగితే మేమందరం గుడ్లప్పించుకొని కళ్ళారా చూడాలా. నిన్నేమి ఎవడేమంటానికి వీల్లేదు. నువ్వు నీతిమంతుడివి, నికార్సైన వాడివి. వ్యాపారంతోనే 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదని నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు సంపాదించాడు. నిన్న నీ ప్రసంగం నేను వెళ్ళలేదు, మా ఆవిడ విన్నది. నువ్వు 50 నుంచి 100 కోట్లు నేను సంపాదించానని చెప్పేవాట చేమకుర్తిలో. నీ తొట్టి ప్రసంగాలు ఎవడంటాడు? నీకు తెలుగు మాట్లాడటమే రావట్లేదు. ఆవిడ అంటుంది, ఏమండి ఆయన 100 కోట్లు అంటున్నాడు, మీరు ఇంటికి ఏమైనా డబ్బులు తేటలేదు, ఆ డబ్బులేని ఏమైనా అని నన్ను అడుగుతుంది. పెద్ద ప్రాబ్లంగా ఉంది కదా. ఇళ్లలో సంపాదించిన డబ్బులు ఇళ్ళకి పోవాలి కదా. రాత్రి నుంచి మా ఇంట్లో గొడవ జరుగుతుంది. 100 కోట్ల కనీసం 10 ఉండాలి కదా మన ఇంట్లో. లోకేష్కి ఛాలెంజ్ చేస్తున్నా, బోకేష్ నీకు దమ్ముంటే నువ్వు మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకును అయి ఉంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మనవడు అయ్యుంటే, ప్రకాశం జిల్లా శివార్లు దాటే లోపల సహేతుకంగా నిరూపించి కదలాలి. నువ్వు చేసిన ఆరోపణలకి సహేతుకమైన ఆధారాలతో నువ్వు బయట పెట్టి ఈ జిల్లా కదులు. లేకపోతే నిన్ను వెంటాడి నీ రాజకీయ జీవితం అంతా సుధాకర్ బాబు అనేవాడు నీ వెంట పడుతూనే ఉంటాడు. నువ్వు కుందూరు నాగార్జున రెడ్డి గారు నోరు లేదు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి, రేపో మాపో మా వాసన్న దగ్గరికి వచ్చి మాట్లాడి, నువ్వు గడప దాటి అయిపోయింది నేను దులుపుకున్నాను అనుకుంటే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చర్చకు సిద్ధమన్నావు, సభాష్. కానీ నీతో చర్చించడానికి నువ్వు ఎమ్మెల్సీ కూడా కాదు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యేని ఎవరినైనా లెక్కలతో ఏ సెంటరు సమయం ఎంతో చెబితే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మొదలెట్టిన తర్వాత మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రస్తుత మంత్రివర్యులు సురేష్ అన్న యొక్క నాయకత్వంలో ఈ రోజున బూచేపల్లి వెంకయ్య గారు జడ్పీ చైర్పర్సన్గా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరం, కరణం బలరామకృష్ణమూర్తి గారి గురించి కూడా నువ్వు వ్యంగ్యంగా మాట్లాడావు. మేము 12 మందివి చెబుతున్నాం ఇన్ఛార్జీలతో సహా. మా నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి జరిగిందో లెక్కలకు ఎప్పుడు వస్తారో సమయము తేదీని ఫిక్స్ అయ్యి నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉన్నావు, ఇంకో 3 రోజులు ఉంటావు. పోనీ నీకు ఓపుకుంటే నువ్వే రా. ఛాలెంజ్ చేసింది నేను, సమయం చెప్పాల్సింది నువ్వు. సమయము తేదీని ప్రకటిస్తే ఆ సమయం తేదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ లెక్కలతో మేము వస్తాం. నిన్న ఎస్ఎన్ పాడు కాన్స్టిట్యున్సీలో చేమకుర్తి మండలంలో
నారా లోకేష్ యువగలం పాదయాత్ర జరిగింది. దాంట్లో ఆయన సాయంత్రం మాట్లాడుతూ మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి, మా ప్రభుత్వం గురించి రకరకాల మాటలు మాట్లాడారు. ముఖ్యంగా నా జీవితంలో నేను చాలా పాదయాత్రలు చూశాను. ముఖ్యంగా రాజశేఖర్ గారి పాదయాత్ర గురించి చెప్పుకోవాలంటే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాజశేఖర్ పాదయాత్ర చేసి రాజశేఖర్ గారు ప్రజల కష్టాలు తెలుసుకొని, ముఖ్యంగా రైతులు కానీ బడుగు బలహీన వర్గాలందరికీ వాళ్ళ సమస్యలు తెలుసుకొని అన్ని సమస్యలు పరిష్కరించి గవర్నమెంట్ వచ్చిందో పరిష్కరించారు. తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చూసాం. ఆయన పెద్ద ఏదో ఆయన గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈయనకేమి యువకుడు 40 సంవత్సరాలు ఉంటాయి. అసలు పాదయాత్ర అనేది ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పెట్టుకున్నావా, ఏదో నీ పబ్లిసిటీ కోసం పెట్టుకున్నావా? పాదయాత్ర ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన తర్వాత అస్తమించిన దాకా చేసుకుంటాడు. ఏదో విచిత్రంగా 5 గంటలకు స్టార్ట్ చేసి పాదయాత్ర 11 గంటలకు పాదయాత్రని ఎప్పుడు చూడాల. అంతకుముందు ఏ ముఖ్యమంత్రులు ఏ రాజకీయ నాయకులు చేసుండరు, చేయబోరు కూడా. అసలు నువ్వు సమస్యలు తెలుసుకోవడం కోసం వచ్చినప్పుడు ఉదయాన్నే లేచి రైతులతో కానీ పేదవాళ్ళతో కానీ బడుగు బలహీన వర్గాలతో మాట్లాడుకొని సమస్యలు తెలుస్తాయి. నువ్వు అసలు ఆ ప్రశ్నే చేయలేదు. అసలు నువ్వు నీ పాదయాత్రలో ఓన్లీ టిప్ టాప్గా రెడీ అయ్యి క్లాస్గా వచ్చి ఫోటోలు దిగడం తప్ప ఇంకా వేరే ప్రజలు ఎవరు రాలేదు. అసలు నీ పాదయాత్రలో ముసలోళ్ళు ఒకరైనా కనపడ్డారా? వాళ్ళు అడిగితే మీకు పెన్షన్లు వస్తున్నాయా లేవా, వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా అడిగితే తెలిసిపోద్ది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో అప్పుడు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా 99% ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. పవర్ మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా మైన్స్ మినిస్టర్ రామచంద్రరెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో అన్ని జీవోలు తీసుకొచ్చాము. అదేవిధంగా ఆ ₹2 సబ్సిడీ విషయం కూడా 3 నెలల్లో జీవో ఇచ్చారు. అది పాత్రికేయులందరికీ ఒక కాపీ కూడా ఇస్తున్నాము, మీరు కూడా చూసుకోవాల్సిందిగా ఉన్నాం. ఇంకా చిన్న సమస్యలు ఏమన్నా మా ఫ్యాక్టరీ యాజమాన్యాలు అందరూ వచ్చి మా దృష్టి ఇంకా సమస్యలు ఉన్నా ఫ్యాక్టరీని ఆదుకోవడం కోసం మేము, మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు, మా సీఎం గారు ఎప్పుడూ ఫ్యాక్టరీలకు అండగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తన కార్యాలయంలో సర్టిఫికేట్ ప్రదానం చేశారు. అనిల్ కుమార్ షైక్ సమేత్ ఒక నంబర్ ఉన్నారు. నా పేరు బెన్సన్. ఏపీఎస్ఎస్సి స్కిల్ హబ్కి అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్గా వచ్చానండి. దానికి ముందు ఎన్నో జాబ్స్ చేశాను, కానీ దానివల్ల నాకు యూటిలైజ్ లేదనిపించి ఈ ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్నానండి. నాతో పాటు ఇంటర్ 10th డిగ్రీ చదివిన అందరూ మంచిగా ప్లేస్డ్ అయ్యండి. నేనైతే జ్యోతి క్వాడ్స్ క్రాఫ్ట్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యానండి. ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. ఇట్లాగే అందరూ ప్రతి ఒక్కరు 10th క్లాస్ మించిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు లైఫ్లో యూటిలైజ్ అవుతుందని నా నమ్మకంతో ఈ చిన్న మాట చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదాల అశోక్ బాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నాడు ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, నేడు ఆరోగ్యశ్రీకి పునర్జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
కార్పొరేట్ వైద్యం పేదవాడి ఇంటికి చేర్చినటువంటి ఘనత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందుతుంది. ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది తప్ప ఇంకెవ్వరికి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. ఆరోగ్యశ్రీ 104, 108 ఇలాంటి గొప్ప పథకాలను పేదవారికి దగ్గరగా చేర్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి శ్రీ జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీ మీద పూర్తిగా ధ్యాస పెట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కుంటుపడింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, పారామెడికల్ సిబ్బంది ఎలా ఉన్నది, 104 వెహికల్స్ ఎలా ఉన్నాయి, 108 వెహికల్స్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్లో కరెక్ట్గా మందులు ఉంటున్నాయా లేదా, వీటన్నిటి మీద సమీక్ష చేసి దాదాపు ఇప్పటి వరకు 2019 నుంచి ఈరోజు వరకు 48,000 పైచీలకు ఓన్లీ వైద్యంలోనే ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. పారామెడికల్ సిబ్బంది కానివ్వండి, కొత్తగా డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసుకునే విషయంలో కానివ్వండి, ఏఎన్ఎంలో కానివ్వండి, జిఎన్ఎంలో కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్స్లో కానివ్వండి, క్వాలిఫైడ్ మందులు WHO స్టాండర్డ్స్, GMP స్టాండర్డ్స్తో మందులను ఏర్పాటు చేసుకోవడంలో కానివ్వండి, పేదవారికి అతి దగ్గర చేరువలో 24 గంటలు వైద్యాన్ని అందుబాటులో చేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే ప్రతి పేద ప్రజలు దర్జాగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 1,42,00,000 ఆరోగ్యశ్రీ కార్డులు ఉండటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ 1,42,00,000 కార్డులు విత్ QR కోడ్తో ప్రతి హాస్పిటల్కు వెళ్ళి ఉచితంగా ఓపీ ఫీజు నుంచి శస్త్రచికిత్స అనంతరము వరకు కంప్లీట్గా ఉచితమైనటువంటి వైద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడగలుగుతున్నాం. ఒకవేళ ఏదైనా గుండెలో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే పల్మనాలజీలో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కంటికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, ఏ హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఆరోగ్య మిత్ర దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళకి ఓపీ ఫీజుతో సహా పూర్తిగా ఉచితంగా చేసి వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కంప్లీట్ టెస్ట్లను పూర్తిగా ఉచితంగా చేసి ఆ తద్వారా సర్జరీలు ఉంటే ప్రీ ఆపరేషన్ ద్వారా 1 డేలోనే వాళ్ళకి అప్రూవల్ చేసి మరలా సర్జరీ చేసి వాళ్ళు చిరునవ్వుతో వెళ్ళగలిగినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సర్జరీ అయిపోయిన తర్వాత ఒక వినూత్నమైనటువంటి పథకం వైఎస్ఆర్ ఆసరా. వైఎస్ఆర్ ఆసరా అంటే పేదవాడు ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది డబ్బులకు ఇబ్బంది పడుతున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 225 రూపాయలు చొప్పున, అంటే డాక్టర్ గారు ఎన్ని రోజులైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అన్ని రోజుల ప్రకారం ప్రతి ఒక్కరికి నెల కానివ్వండి, 2 నెలలు కానివ్వండి, వాళ్ళ ఇంటికి వెళితే వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి గొప్ప స్కీమ్ని తీసుకురావడం జరిగింది. పేషెంట్ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం, ఒకవేళ కార్డియాలజీ సర్జరీ అంటే 9,000 రూపాయలు వేయటం, ఏదైనా బ్రెయిన్కి సంబంధించింది ఉంటే ఒక 30,000 రూపాయలు వేయటం, అదే రోజు సర్జరీ అయిపోయిన మరుసటి రోజే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసి ఆ తర్వాత మరలా వాళ్ళ ఇంటికి పంపి రోజుకు 225 రూపాయలు చేయటం వైఎస్ఆర్ ఆసరా యొక్క గొప్ప స్కీమ్. అలాంటి స్కీమ్ని తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఆదరించాలి. అంతేకాదు రీసెంట్గా ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా, అంటే ప్రతి ఒక్కరికి ఒక డాక్టర్ ఉంటారు ధనవంతులకు సంబంధించి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి కూడా ఒక డాక్టర్ ఉండాలని దాదాపుగా 30,000 జనాభాకు సంబంధించి ఒక 15 మంది స్టాఫ్ని ఏర్పాటు చేయడం, 2,500 మంది జనాభాకు ఒక 8 మందిని స్టాఫ్ని ఏర్పాటు చేయడం, అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 1,032 విలేజ్ క్లినిక్లు, ఒక 1,293 PHC సెంటర్లు, ఈ సెంటర్ను ఏర్పాటు చేసుకొని ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంలో ఒక కొత్త ఒరవడికి స్టార్ట్ అయ్యింది మన ఆంధ్రప్రదేశ్లో.
ఇప్పుడు ఒక్కొక్కరికి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకి 3 లక్షలు వెచ్చించి వారిని డాక్టర్లు తీసుకొని వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా చెన్నైలోను, బెంగళూరులోను, హైదరాబాద్లోను అనేకమైనటువంటి సేవలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు కార్డియాకి సంబంధించింది కానివ్వండి, తర్వాత ఈహెచ్సిఎస్ ఉంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీలు చేయడంలో. ఆగస్టు 31వ తేదీన రాజమహేంద్రవరంలో సంచార జాతుల స్వతంత్ర దినోత్సవ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఫోన్ సైలెంట్లో పెట్టండి. ఆగస్టు 31వ తేదీ సంచార జాతుల స్వతంత్ర దినోత్సవ మహాసభను రాజమహేంద్రవరంలో ఒక భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అన్ని జిల్లాల్లో, జిల్లా రాజధానిలో సంచార జాతుల స్వతంత్ర దినోత్సవం సభలను ఏర్పాటు చేస్తూ ఉంది సంచార జాతుల సంఘం అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరైతే భారతదేశంలో సంచార జాతులుగా రాజుల దగ్గర సైనికులుగా పనిచేసినటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, కళల్ని ప్రదర్శిస్తూ సంచార జాతులు సమాజానికి ఆదర్శంగా నిలబడినటువంటి సామాజిక వర్గాల్ని బ్రిటిష్ పాలకులు ఈ సంచార జాతులు కనుక ఉంటే మనకి రేపొద్దున పరిపాలనకి ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో, అణసవేయాలన్న ఉద్దేశంతో 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయే ముసలివాడి దగ్గర నుంచి పుట్టిన పిల్లవాడి దగ్గర దాకా నేరస్తుడే. ఉదాహరణకి ఎక్కడైనా నేను ఒక దొమ్మర కులస్తున్నో, మొండిబండ కులస్తున్నో, లేకపోతే గంగిరెద్దుల కులస్తున్నో, ఒక ఇతర సంచార జాతికి సంబంధించినటువంటి కులస్తుని తెలిస్తే తీసుకెళ్ళి చీకటి గదుల్లో బంధించి అక్కడ హతమార్చే పరిస్థితి ఆ చట్టం తీసుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. కానీ ఏదైతే బొంబాయి ప్రభుత్వం 1947లో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కులాల్ని కమిషన్ ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వానికి సూచిస్తే అప్పుడు అనంత సైన్ అయ్యంగార్ అనే ఒక మానవతావాదిని చైర్మన్గా నియమించి భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఈ జాతులన్నింటినీ కూడా నేరస్తు జాతులుగా ముద్ర వేయటం కరెక్ట్ కాదు, ఇది భారత రాజ్యాంగ విరుద్ధం, ఈ జాతులను విముక్త జాతులుగా గుర్తింపు చేయాలని నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అంటే సంచార జాతులు, అర్ధ సంచార జాతులు ఎవరైతే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ నుంచి వచ్చినటువంటి నేరస్తు జాతుల నుంచి విముక్త జాతులుగా గుర్తింపు చేస్తూ డీనోటిఫైడ్ ట్రైబ్స్గా గుర్తిస్తూ 1952 ఆగస్టు 31వ తారీఖున సంచార జాతులు అన్నింటినీ కూడా ఆ రోజున మనుషులుగా గుర్తింపు చేసిన రోజు ఆగస్టు 31వ తారీఖు అనే విషయాన్ని సామాన్యంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ వార్తల సమాప్తం. నమస్కారం.